వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాస్ని. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం తట్టుకోలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు బ్రహ్మరథం పట్టారు. వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఇప్పటికీ దాదాపు 20 నెలల కాలం గడిచింది. కూటమిలోని అనేక మంది ఎమ్మెల్యేలు గడిచిన కొన్ని నెలలుగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది తమ అధిష్టానాలతో ఉన్న పరిచయాలతో తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుంటుండగా మరికొంతమంది తమ స్వంత వ్యాపారాలకు పరిమితమయ్యారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల తమ నియోజకవర్గాలలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేక ప్రజల సమస్యలు పరిష్కరించలేక స్తబ్దుగా ఉంటున్నారు. అసలు కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా తమ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు అమలు చేస్తున్నారో, తమ నియోజకవర్గాలలో సమస్యలు ఎంతవరకు పరిష్కరించారో తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నెంబర్ 1 న్యూస్ బృందాలు పర్యటిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో నెంబర్ 1 న్యూస్ బృందాలు ఆయా నియోజకవర్గాలలో పర్యటిస్తూ అనేక మంది ఎమ్మెల్యేలు స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ఎమ్మెల్యేల పనితీరుపై సమాచారం సేకరిస్తున్నారు. అందులో భాగంగానే జనసేన పార్టీ తరపున తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ పనితీరుపై సమాచారం సేకరించింది నెంబర్ 1 న్యూస్. తమ నియోజకవర్గం గురించి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ ఏమంటున్నారు, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. నేను తిరుపతి తెలుగుదేశం పార్టీ 13వ డివిజన్ ప్రెసిడెంటు. నా పేరు సుబ్బయ్య. గత ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపైన స్పందిస్తూ ప్రజలకు ఏం కావాలో చూస్తున్నాడు. ఇది వాస్తవం. ఈ పార్టీ లేకుండా కూడా అందరిని కలుపుకొలతనంతో పోతున్నాడు. ఇది వాస్తవం. కాబట్టి ఎమ్మెల్యే గారి వల్ల వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. దీంట్లో ఎలాంటి ఇది లేదు. ఎందుకంటే నేను ప్రతి నెల కలుస్తూ ఉంటాను ఎమ్మెల్యే గారిని. మా సమస్యలపైన, వార్డు సమస్యలపైన, తాగునీరు, కుళాయిలు, లైట్లు దానిపైన కలుస్తూ ఉంటాం. ఇంకొక వేరే సమస్యలపైన కూడా కలుస్తూ ఉంటాం, మా కుల సమస్యలపైన. కాబట్టి ఎమ్మెల్యే గారు స్పందించి మాకు పనిచేస్తున్నాడు. మీరేమో టీడీపీ పార్టీ, ఎమ్మెల్యే గారేమో జనసేన. మరి మీకు సంబంధించిన పనులన్నీ చేస్తున్నారా? చేస్తున్నారు. ఏ విధమైన సహకారం అందిస్తున్నారు? వార్డులో ఉండే సమస్యలపైన కొన్ని సమస్యలు ఉంటాయి కదా, కుల సమస్యలు, పార్టీ, దానిపైన స్పందిస్తున్నాడు, పనిచేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు ఆమదాల వెంకటేష్. 36th వార్డు. మా ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి కూడా మా తిరుపతిలో అభివృద్ధి అనేది చాలా పాజిటివ్గా ముందుకెళ్తుంది. కాలువలు కానీ, వర్షాలు వచ్చినప్పుడు ఆ చెత్త అది పెరిగిపోయినా అది కానీ, సో ఏ పని అడిగినా మా ఎమ్మెల్యే గారు ఆయన శక్తి మేరకు పనిచేస్తున్నారు. దానిలో ఎలాంటి డౌట్ లేదు. ఎవరికి ఏ పని కావాలన్నా చేసి పెడతారు, అందుబాటులో ఉంటారు మా ఎమ్మెల్యే గారు. ప్లస్ మా వైఫ్ కూడా గంగంగుడి బోర్డు మెంబరుగా ఇచ్చారు ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత గంగంగుడి కూడా అభివృద్ధి కూడా పలు కార్యక్రమాలు చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. ఇప్పుడు గంగమ్మ గుడికి మెంబర్గా ఇచ్చారు మీ వైఫ్ గారికి అని చెప్పారు. అయితే పదవిలోకి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే గారు పదవిలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆ దేవాలయం కోసం చేశారు? ఆ దేవాలయంలో అండి ముందు వచ్చింది అక్కడ ఒక బిల్డింగ్ కూడా కొద్దిగా ఈశాన్య భాగంలో ఇది ఉంది. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళతో మాట్లాడి ఆ బిల్డింగ్ కూడా కొన్ని దానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి అది తీసేయడం జరిగింది. అదే కదా, ఫ్లోరింగ్ అవన్నీ కూడా వర్క్ కూడా ముందు ఆగిపోయింది. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ పనులన్నీ కూడా టీడీడీ వాళ్ళతో మాట్లాడి ఆ వర్క్ అన్ని కూడా చేయించడం జరిగింది. ఆ దేవాలయానికి సంబంధించి ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేయాల్సినవి ఉన్నాయా? ఆ దేవాలయానికి సంబంధించి ప్రహరీ గోడ కానీ ఎటువంటి సౌకర్యాలు ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా కొంత వర్క్ ఉందమ్మా. అది ఇంకా కొద్దిగా వర్క్ పెండింగ్ ఉంది. ముందు ఇంకొక బిల్డింగ్ ఉంది, అది తీసుకోవాలి. ప్లస్ వచ్చిందే కొద్ది మరుగుదొడ్లు అవి కొన్ని ఉన్నాయి. ఆ బాత్రూమ్స్ కట్టేయడం అవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. దానికి సంబంధించిన అధికారులతో కూడా ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి త్వరలో. సరే, మీరైతే పార్టీ కోసం ఎంతగా కష్టపడ్డారు కదా, మరి పార్టీ నుంచి ఎటువంటి పదవి మరి మీరు ఆశించట్లేదా? ఆశించడం అంటే మా ఎమ్మెల్యే గారు చూస్తున్నారు కదా, ఎవరెవరు ఏం వర్క్ చేస్తున్నారు, ఏం పరిస్థితి, ఎవరికి ఏమి ఇవ్వాలని ఆయన తెలుసు కదా. సో మా పని మనం చేస్తా పోతున్నాం. నా పేరు ఆర్కాడ్ కృష్ణప్రసాద్, జనసేన నాయకుడిని మరియు రాష్ట్ర బలిసేన అధ్యక్షుడిని. ఈరోజు మన రాష్ట్రంలోనే జనసేన పార్టీలో మా జనసేన అధినేత అయినటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఏకైక నాయకుడు మా ఆరణి శ్రీనివాసులు గారు. తిరుపతి ప్రజలంతా ఏకపక్షాన పట్టం కట్టి 62,000 మెజారిటీతో గెలిపించారంటే ఆషామాషి వ్యవహారం కాదు.
ఇలాంటిది రామారావు కానీ ఇక్కడ తిరుపతిలో గెలుపొందిన మొట్టమొదటిసారి గెలుపొందిన రామారావు కానీ అటు చిరంజీవి గారికి కానీ ఇంతటి మెజారిటీ గెలుపొందిన ఏకైక నాయకుడు ఎవరంటే మా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు. ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తిరుపతిలో చేపట్టారు. రోడ్లు కానీ, ఎక్కడ డ్రైనేజీలు కానీ, ఎక్కడ కానీ పార్కులు కానీ, ఇవన్నీ ఒక శుభ్రతతో కూడిన తిరుపతిలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడిందంటే అది మా ఆర్ఎన్ శ్రీనివాసులు గారి దయతో ఏర్పడింది. ఎందుకురా అంటే తిరుపతిలో లాస్ట్ ప్రభుత్వం చూసాం, వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అరాచకము, ఎక్కడ చూసినా రౌడీజం ఉండింది. అలాంటిది తిరుపతిలో అలాంటివి ఏదీ లేకుండా క్షుద్రశక్తులంతా దూరం చేస్తూ సార్ ప్రక్షాళన చేస్తూ ఈరోజు తిరుపతిలో ప్రశాంత వాతావరణం నెలకొందంటే అది మా ఆర్ఎన్ శ్రీనివాసులు గారి నాయకత్వంలోని తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామి చర్చి వద్ద ప్రజలందరూ చల్లగా ఉంటున్నారని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాము. నా పేరు వెంకటేష్ నాయుడు అండి. నేను దేవస్థానంలో కాంట్రాక్టర్ని. 1వ వార్డులో ఉంటాము. గత 5 సంవత్సరాలుగా మాకు అన్ని విధాలా చాలా లాస్ అయ్యి ఇబ్బంది పడి దేవస్థానంలో నేను క్లాస్ 1 కాంట్రాక్టర్గా ఉండి వర్కలు కూడా మానేశాను లాస్ట్ ఇయర్లో. ఇప్పుడు పాత బిల్లులు మొత్తం ఎన్నోసార్లు నేను సార్ని వచ్చి కలవంగానే పేరు గుర్తు పెట్టుకొని మరీ పిలిచి ఈఓ జేఈఓ ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి సార్ ఫోన్ చేసి ఇమ్మీడియట్లీగా మా సమస్యను పరిష్కరించి నాకు మొత్తం ఆల్మోస్ట్ ఒక 60% వరకు సార్ రిస్క్ తీసుకొని నాకు బిల్లులన్నీ తీర్చారండి. ఇప్పుడు మళ్ళీ నేను రీస్టార్ట్ చేస్తున్నాను. మేము చాలా లాస్ అయినాము. సార్ తెలుగుదేశమా, జనసేన, బీజేపీయా ఇదేమీ చూడరు. ఒక వ్యక్తి ఇబ్బందితో ఆయన సమస్య చెప్పుకుంటే ఇమ్మీడియట్లీగా సార్ ఏ స్థాయి ఎక్కడికైనా సరే ఆయన ఆఫీసర్కే ఫోన్ చేయాలా, వీళ్ళకే ఫోన్ చేయాలని తారతమ్యం చూడరు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి ఫోన్ చేసి ఇమ్మీడియట్లీగా వాళ్ళ సమస్యను పరిష్కరించి సహాయం చేస్తున్నారు. ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, శ్రీనివాసుని చెంత శ్రీనివాసులు ఉన్నారు. ఆ శ్రీనివాసులుగానే ఆయన మేము భావిస్తున్నాము. సారు ఒక్కసారి చెప్తే బుక్కుల్లో రికార్డ్ చేపిస్తారు, మళ్ళీ రిటర్న్ ఫోన్ చేశారు. నాకు ఈ ఆఫీస్ నుంచి 5-6 సార్లు ఫోన్లు వచ్చినాయి. అదేమైంది ఆ సమస్య సార్ క్లియర్ అయింది, ఇప్పుడంతా మేము బాగున్నాము, ఇబ్బంది లేదు అని చెప్పాము సార్కి కూడా వచ్చి. మాకు ఎంతో ఆనందంగా ఉందండి. మీకైతే అందుబాటులో ఉన్నారని చెప్తున్నారు. మరి సామాన్య ప్రజలందరికీ కూడా ఎప్పుడు చేరువుగా అందుబాటులో ఉంటున్నారా? సారే ఆఫీసులో ఒక టైమింగ్ పెట్టి సారే పిలిచారు అందరిని రమ్మని. ఎవరు ఏ ఎమ్మెల్యే నాకు తెలిసి నేను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూడలేదు. ప్రజా సమస్యల కోసం సార్ ఇక్కడ బోర్డు పెట్టి టైమింగ్ ఇచ్చి ఎవరన్నా రమ్మని ఆయనే ఆహ్వానించి సమస్యలు పరిష్కరించింది. అందుబాటులో లేని తప్పండి. సార్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఫోన్ ఎత్తుతారు, వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలా ఫోన్లో ఎవరైనా మాట్లాడతారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. సార్ చాలా ప్రజాసేవ చేస్తున్నారండి. మళ్ళీ సారే ఇక్కడ ఉండాలి, గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు హరిప్రియ అండి. నేను నిరుద్యోగి నుండి నర్సింగ్ చేసి చాలా సంవత్సరాలుగా వెయిట్ చూస్తున్నాను. సార్ దగ్గరకు వచ్చాను. ఇదే మొట్టమొదటిసారి డైరెక్ట్ ఎమ్మెల్యే గారిని కలవడము. ఒక సామాన్యులను కూడా ఎమ్మెల్యే దగ్గర కలవరిస్తారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ని కలిసాము. అదే లెటర్ కోసం వచ్చాను సార్ దగ్గరికి. ఇచ్చారండి లెటర్. నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు డైరెక్ట్గా సార్ని కలిసారా, మాట్లాడారా మీ సమస్య గురించి? మాట్లాడానండి, కలిసానండి, ఇస్తానని చెప్పారండి సారు. ఏ రకంగా ఇస్తానని చెప్పారు? కాంట్రాక్ట్ బేస్డా లేకపోతే ఏ రకంగా, ఏ జాబ్ గురించి మీరు అప్లై చేశారు? నేను నర్సింగ్ జాబ్ కోసము అప్లై చేశాను. నేను కాంట్రాక్ట్ గురించి అడిగాను, అదే ఇప్పిస్తానని చెప్పారండి. మీరు ఇప్పటి వరకు మరి నర్సింగ్ చేశారు, కాంట్రాక్ట్ బేస్డ్ ఏవైతే అప్లై చేసుకోలేదు, ఇప్పటి వరకు చాలా పోస్టులు అయితే పడ్డాయి కదా? చేశానండి. గత ప్రభుత్వంలో చాలాసార్లు ట్రై చేశాను. గత ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎవరు కలవలేదండి, కలవనివ్వలేదు. చాలాసార్లు ట్రై చేశాను, కానీ ఇదే మొట్టమొదటిసారి ఆర్ఎన్ శ్రీనివాసులు సార్ గారు డైరెక్ట్గా కల్పించారు, మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉందండి. మనం గత 2 రోజులుగా తిరుపతి జిల్లాలో అసలు ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందనేది రహస్యంగా మనం సర్వే చేస్తున్నాం. మరి జీడీ నెల్లూరు వెళ్ళాం, అట్లాగే సచ్చివేడి వెళ్ళాం, నెక్స్ట్ వెంకటగిరి వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు అసలు తిరుపతి స్థానిక మెయిన్ మన తిరుపతి అంటేనే ఇండియాలోనే ఫేమస్, ప్రపంచంలోనే ఒక ఫేమస్ టెంపుల్ సిటీ. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, మరి ఆయన ఏం చేస్తున్నాడు సామాన్య ప్రజలుగానే మనం సర్వే చేస్తూ ఇవాళ స్వయంగా ఆయన కార్యాలయానికి వచ్చాం. సడన్గా సర్ప్రైజ్ విజిట్ లాగా ఇక్కడికి వచ్చి కార్యాలయంలో మరి ఆయన ఎమ్మెల్యే గారు టీ షర్ట్తోనే పాపం ఆయన ఈవినింగ్ వాక్ చేసుకుని కూడా ఆఫీసులో కూర్చున్నారు. సహజంగా ఏంటంటే ఎమ్మెల్యే ఆయన ఫ్రెష్ అప్ అయ్యి రెడీ ఆయన కుదిరినప్పుడు వస్తుంటారు. మరి అనేక మందిని మనం సంబంధం లేకుండానే మనం అడిగాం, ఏది మన ఛానల్ కెమెరాలో లేకుండానే. ఇప్పుడు డైరెక్ట్గా కెమెరా ముందు వీళ్ళందరితో మన జర్నలిస్టులు మాట్లాడడం జరిగింది. మరి ఈ రకంగా వీళ్ళందరూ కూడా సంతృప్తి, దాదాపుగా ఒకళ్ళు కూడా ఎగనెస్ట్ చెప్పట్లే. మరి ఎమ్మెల్యే గారు లేకుండానే మనం అడుగుతున్నాం నిజాలు ఏంటనేది. ఒక కాంట్రాక్టర్ని అడిగాం, ఆయన కమిషన్ ఇచ్చారు, పర్సెంటేజ్ అంటే లేదంటున్నాడు. ఒక సామాన్య ఎంఐని మన వాళ్ళు మాట్లాడారు. మరి అందుబాటులో ఉండి ఏ లెటర్ అంటే ఆయన ఉండి పరిశీలించి
వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది కూడా ఆయనలాగానే ఉన్నారు షార్ప్గానే. వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ రిసీవ్ చేసుకునే విధానం మనం చూసాం. ఇప్పుడు చాలామంది ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూసాం, అటు గోదావరి జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ ఇక్కడ. మరి చాలామంది మరి ఎందుకో తెలియదు కానీ అక్కడ ఒక పార్టీ ముఖ్యంగా కూటమిలో ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే అయితే జనసేన వాళ్ళు పాపం గేటు బయట కూడా ఆయన పరిస్థితి మనం చూసాం. మరి ఈ జనసేన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో మనం వచ్చాం. ఈయన తెలుగుదేశం వాళ్ళందరూ వస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, అసలు పార్టీ సంబంధం లేని వాళ్ళు కూడా ఈయన పని చేస్తున్నాడని తెలిసింది. కాబట్టి ఈ తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారు లాగా మిగతా వారు కూడా చేస్తున్నట్టయితే ఈ కూటమి మళ్ళీ విజయవంతంగా ఉంది. దాదాపుగా చాలా వరకు 60% అది లేదు ఆంధ్రప్రదేశ్లో. అది వాళ్ళు కూటమి వాళ్ళు సరి చేసుకుంటే మంచిది. ఏదేమైనా ఏమంటే మీ అందరూ కరెక్టేనా మీరు చెప్పింది? ఒకసారి చూడే మీరు పక్కన మీరందరూ ఎమ్మెల్యే గారి గురించి చెప్పిన నిజాలేనా? ఏమంటే డైరెక్ట్ చెప్పండి, పర్వాలేదు. గత 5 ఏళ్ళలో వైకాపా ప్రభుత్వంలో దోపిడీలు, దౌర్జన్యాలు, కబ్జాలు విపరీతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆర్ని శ్రీనివాసులు గారు తిరుపతి ఎమ్మెల్యే అయిన తర్వాత తిరుపతి చాలా ప్రశాంతతగా ఉంది. ఎక్కడ కానీ కబ్జాలు కానీ, దౌర్జన్యాలు కానీ, గలాటాలు కానీ, లా అండ్ ఆర్డర్ అయితే చెప్పుకోలేము అసలు. అంత చక్కగా చిన్న గొడవలు కూడా ప్రశాంతంగా ఉంది. తిరుపతి నగరం చాలా పవిత్రంగా ప్రశాంతంగా ఉంది. ఇలాంటి ఎమ్మెల్యే కూడా వెళ్ళగాలంటే బాగుంటుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు చూడు స్టేషన్ కాడికి పోతే మీరు ఏ పార్టీలో ఉన్నారు? మీరు నేను పార్టీకి సంబంధించిన కాదు, నేను ఏ పార్టీ లేదు, ఇండివిజువల్. ఇప్పుడు ఒక తెలుగుదేశం నాయకుడు నరేంద్ర నాయుడు అంట, ఈయన కూడా ఉన్నాడు తెలుగుదేశం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ కూటమి భాగస్వామి పార్టీల్లో ఎక్కడ కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర అసలు జనసేన నాయకులు కనబట్ల. వాళ్ళు నేను నెల్లూరు జిల్లా వెళ్ళడం జరిగింది మొన్న, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమంటే కూటమి ధర్మం పాటించట్లేదు, మేము అందరం పనిచేస్తాం పవన్ కళ్యాణ్ గారు చెప్పాడని. కనీసం ఎమ్మెల్యే ఇంటి గేట్లో కూడా మేము వెళ్ళకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి మనం సర్ప్రైజ్గా ఈయన ఏం చేస్తామని వచ్చినప్పుడు ఈయన నరేంద్ర నాయుడు అంట, ఈయన ఉన్నాడు, ఈయనతో మనం మాట్లాడదాం. చెప్పండి. ఇప్పుడు ఏంటి మీరు తెలుగుదేశం పార్టీ కదా? తెలుగుదేశం పార్టీ మాది పక్క నియోజకవర్గం. మేము ఎమ్మెల్యే గారికి మాకు ముందు నుంచే తెలుసు. మాకు ఏ హెల్ప్ ఉన్నా నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే అది అన్నగారే, మా ఫ్యామిలీ మెంబర్సు. అది సెకండ్, నేను చిన్న బిజినెస్ చేస్తా ఉన్నా. అన్న దయతో నేను ఈరోజు ఎలక్షన్లో కూడా మేము ఇక్కడ ఆనెస్ట్గా పనిచేసినాం. కొన్ని చిన్న ముందు గవర్నమెంట్లో ఉన్నోళ్ళు కొన్ని చిన్న తప్పుల వల్ల అవి అన్న అందరికీ హెల్ప్ చేస్తున్నాడు. నేను ఎందుకు కార్డు చూపిస్తున్నాను, ఎవరన్నా రమ్మను. ఇప్పుడు నేను వచ్చిన నాకు 5 నిమిషాల్లో నేను చేస్తాను బాగుంటాడు, నాకు ఫోన్ వస్తుంది. చేస్తానంటున్నారు, పనులు అవుతున్నాయి లేదా? పనులు అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ ఎక్కువ ఏంటంటే ఎక్కడ చూసినా ఆయన జనసేన ఎమ్మెల్యేలకి వాళ్ళ మాట వింటలేదు అంటున్నారు. మీకు పనులు అవుతున్నాయి లేదా? ఇక్కడ లేదు, మాకు పనులు అవుతున్నాయి. అన్న మళ్ళా బుక్లో రాయిపించి అయిందా లేదా నరేంద్రకి కనుక్కొని మా గన్మ్యాన్ దగ్గర ఫోన్ చేసి మాట్లాడిస్తారు. జనసేన మైనార్టీ యూత్ వింగ్ సల్మాన్ అలీ ఈరోజు మా ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గారి తరఫున తిరుపతిలో డ్రగ్స్ గంజాయి అనేది గత హయాంలో చాలా ఎక్కువ ఉన్నింది. ఈరోజు ఒక కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి చూసుకొని ఏ పనైనా కరెక్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాస్ గారు వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ అనేది కానీ గంజాయి మద్యం దుకాణాలు కానీ 10 తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో ఏమంటే డ్రగ్స్ ఏ ఏరియాలో యూజ్ చేయకూడదని గట్టిగా మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాస్ చెప్పినారు. సో ఏ స్టేషన్లో అయినా కానీ ఎక్కడ కానీ పిల్లలు 10 తర్వాత ఇంట్లో ప్రశాంతంగా పనుకుంటున్నారు. గత హయాంలో అయితే 11, 12 అయినా కానీ రోడ్లో తిరుగుతూ ఉన్నారు. ట్రిపుల్ రైడ్ కానీ బైక్ చేసింగ్ కానీ స్టంట్స్ కానీ. ఇప్పుడు ఈ హయాంలో మన తిరుపతిగా ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాస్ వచ్చినప్పటి నుంచి ప్రశాంతంగా పిల్లోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ తల్లిదండ్రులు ప్రశాంతంగా ఇంట్లో పనుకున్నారు. అది ఒక గుడ్ మాకు సపోర్ట్గా ఉన్నారు తిరుపతి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మామూలుగా తిరుపతి ఎమ్మెల్యే గారికి తిరుమలలో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మొన్న వచ్చిన వైఎస్ఆర్సీ ప్రభుత్వం కానీ తిరుమలలో బోర్డు మెంబర్గా ఎక్స్-ఆఫీషియో మెంబర్గా ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుంది. అలాంటి దాన్ని ఈసారి ఎందుకునో మా ఎమ్మెల్యే గారికి అవకాశం ప్రస్తుత కూటమి ప్రభుత్వం కల్పించలేదు. మేమంతా తిరుపతి వాసులుగా తిరుమల వాసులుగా మేమంతా ఒక్కటే మేము ఎంచుకున్నాం. మా కష్ట నష్టాలు మా ఎమ్మెల్యే గారికి తెలుసు. అలాంటి టీటీడీ తిరుమలని వేరు చేయలేము. అందువల్ల
తిరుమలలో అటువంటి టీటీడీ ధార్మిక సంస్థల్లో మా ఎమ్మెల్యే గారికి కానీ మా సభ్యులు కానీ ఇస్తే కొన్ని సమస్యలన్నీ పరిష్కారం ఆడికాడికి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తిరుపతి రోడ్లన్నీ టీటీడీతో ముడిపడినట్టువే ఉన్నాయి. ప్రతి ఒక్క చోట్ల తిరుపతికి కానీ అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. అలాంటి తిరుపతి ఎమ్మెల్యే గారిని అఫీషియల్గా చేస్తే ఇంకొద్దిగా మాకు పనులు ఈజీగా అవుతుంది. ప్రజలకు కూడా ఈజీగా త్వరితగతిన సమస్యలన్నీ పరిష్కారం అయ్యి ఈజీగా పాలన సాగించేందుకు ఇంకొద్దిగా అవకాశం అనేది కల్పిస్తే బాగుంటుందని మేమంతా అసలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు పోకల జనార్దను. నేను జనసేన సీనియర్ నాయకుడిని. మన ఎమ్మెల్యే గారు అన్న 70 సంవత్సరాల వయసు భయపడతా ఉన్నాడు కదా, ఆయన కుర్రవాడు మాదిరిగా పరిగెత్తుకుంటూ అందరితో పబ్లిక్తో అటాచ్మెంట్తో పనిచేస్తున్నాడు. కానీ 15 సంవత్సరాల నుంచి ఒక స్థానిక ఎమ్మెల్యేకి టీటీడీ ఎక్సాప్సివ్ మెంబర్గా ఉన్నది ఈ దఫ అన్నకు ఇవ్వకపోవడం చాలా దారుణము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అంటే అందరికీ అందుబాటులో ఉండి తెల్లవారి నుంచి ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి విషయంలోన దగ్గరుండి పరిష్కరించి పనిచేస్తున్నాడు. ఇట్లాంటి ఎమ్మెల్యే మనకు ఉండడం అదృష్టం. ఈరోజు తిరుపతి జిల్లాలో #1 న్యూస్ ఛానల్ మన టీం అంతా కూడా గత 2 రోజులుగా మన ఛానల్ తరఫున సర్వే చేస్తుంది. అసలు ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ఏ నియోజకవర్గాలు ఎలా ఉందని మనం నిన్న ఉదయం నుంచి మన టీం అంతా కూడా సర్వే చేస్తుంది. దాంట్లో భాగంగా తిరుపతి పట్టణంలో కూడా అసలు ఈ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది ఏంటని మనం సర్వే చేస్తాం. శ్రీనివాసులు గారు ఎంతో అనుభవం ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు. అయితే ఆయన గతంలో చిత్తూరు ఎంపీ మన ఎమ్మెల్యేగా పనిచేసి మరి ఇప్పుడు జనసేన తరపున అత్యధిక మెజార్టీతో తిరుపతిలో గెలుపొందారు. వారి పనితీరు వారికి కూడా తెలియకుండా మనం రహస్యంగా దాని నుంచి దాదాపు 4 మూలల రకరకాల వాళ్ళని సర్వే చేస్తాం. దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మరి ఆయన పనితీరుని మెచ్చుకున్నారు దాదాపుగా. మరి ఇలాంటి పర్సన్కి ఇంకా ఉన్నత పదవులు రావాలి. రాయలసీమలోనే మరి ఒక సామాజిక వర్గంలో ఆయన ఎన్నో సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నారని నేను మొన్న నెల్లూరు జిల్లా వెళ్ళడం జరిగింది. అట్లా ఒంగోలు వెళ్ళాను, ఇవాళ చిత్తూరు జిల్లాలో జీడి నెల్లూరు మండలం వెళ్ళాను. ఒక సామాజిక వర్గం వారు ఆయనకి మంత్రి పదవి వస్తే ఇంకా బాగుంటుందని వారు కోరుకుంటున్నారు. మరి ఏదైనా సరే మన తిరుపతిలో ఎమ్మెల్యే గారి పనితీరు బాగుందని మేము స్వయంగా వారిని వచ్చి కలిసి మన ఛానల్ తరఫున అభినందించాం. #1 ఛానల్ నైజం మీ అందరికీ తెలిసిన విషయం. ఉన్నదన్నట్టుగానే మన జీవితం ఎక్కడ సీక్రెట్ ఉంటుంది, నిర్మోహమాటంగా మన జీవితం. ఇవాళ తిరుపతిలో చూస్తున్నాం అద్భుతంగా అనేక చోట్ల గ్రీనరీ కానీ అలాగే ఫ్లైఓవర్స్ ఓపెనింగ్స్ కానీ చాలా అద్భుతం. ట్రాఫిక్ కూడా చాలా క్లారిటీగా ఉంది, మరి ఎక్కడ ట్రాఫిక్ జాములు లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో జంగాలపల్లి శ్రీనివాస్ గారిని మన టీం అంతా కలిసి వారిని అభినందించాం. వారి సేవలు ఇంకా ఇలాగే ఉండాలని, ఉన్నత పదవులు రావాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్, ఈ సేవలు అద్భుతంగా ఉన్నాయి. ఇది ఈరోజు అందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే రకంగా ఆయన, ఎందుకంటే సామాజిక అందుబాటులో ఉంటున్నారు ఎప్పుడు. మేము వారికి తెలియకుండానే మనం వచ్చి గమనించి వెళ్ళడం, అందరూ సంతోషంగా ఉన్నారు. ఒక ఎమ్మెల్యే అనగానే ఈరోజు మనం చూస్తున్నాం ఆయన ముందు అందుబాటులో రావట్లా. ఈయన ఏంటంటే ఈ ఎమ్మెల్యే గారు ఎవరు వచ్చినా కానీ అందుబాటులో ఉండటం, వారందరితో మాట్లాడటం, ముందు సాటిస్ఫై అవుతున్నారు. సరే మిగతాదంటే మన ప్రభుత్వం నిధులను బట్టి ఆయన మిగతా పనులు చేస్తారు. కానీ తిరుపతిలో మాత్రం అద్భుతంగానే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే కొన్ని ఇబ్బందులు మనం చూసాం అనేక నియోజకవర్గాల్లో. ఏదేమైనా తిరుపతి ఎమ్మెల్యే గారికి మన #1 ఎమ్మెల్యేగానే మనం అనుకోవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, నమస్తే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి #1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.